అక్షరాలు పిలిచేటప్పటికీ మనసు కరిగిపోయి ఏదో ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ కలిగిపోతుంది. అసలు ఆ అన్నా చెల్లెళ్ళ అనుబంధం అటువంటిది. అంత పిచ్చి ప్రేమకి ఆలవాలము అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అది అమలినము. దాని యందు ఏ విధమైనటువంటి మాలిన్యం ఉండదు. నా తోడ పుట్టింది, అందున ఆడపిల్ల, నా చెల్లెలు. ఎంత ప్రేమ అండి నిజంగా. అన్నదమ్ముడి పెళ్ళవుతుంటే ఆ అక్క చెల్లెళ్ళు వచ్చి హారతి ఇచ్చి వాళ్ళు వెనకాతలే కూర్చుని ఆ బుగ్గ చుక్క పెట్టి ఏదో నడవలేని వాడిని వృద్ధుణ్ణి తీసుకెళ్ళినట్టు అన్నదమ్ముడిని చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఇలా మంగళసూత్రం కడుతుంటే వాడికి ఉత్తరీయం వేసుకోవడం రాదు, అదేమో ఇలా రెండు పక్కలా వేలాడుతుంది. వాళ్ళు ఇలా ఎంతో ప్రేమగా ఇలా వెనక్కి తీసి ముడేసి ఆ తాళి కట్టించి ఏమిటో ఎంత పొంగిపోతారో. ఆ అన్నదమ్ముడు ఇంట్లో గృహప్రవేశం అయిందంటే ఆ నీళ్ళ బింది పట్టుకోవడం సంతోషం. అత్తవారిల్లు కోటీశ్వరులవనివ్వండి, అత్తవారింట్లో వాళ్ళకి ఏ లోటు రానివ్వకపోనివ్వండి, అన్నదమ్ముడు ఇల్లు కట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అన్నదమ్ముడు పెట్టినటువంటి చీర, అన్నదమ్ముడు పెట్టినటువంటి ఆ ఆభరణాలు పరమ సంతోషంగా తెచ్చి గభాలన ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకోరు. లోపల ఓ 10 రోజులు బయట ఉంచుతారు దాన్ని. ఎందుకనంటే వచ్చిన వాళ్ళకి చెప్పాలి, చూపించాలి. ఎంత సంతోషం నిజంగా. అక్క చెల్లెలి మనస్సు యొక్క అమృతత్వాన్ని ఊహించలేం. అందుకని మహానుభావుడు వసుదేవుడు అంటాడు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మాడలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటూ చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న వధింపకుమన్న తగదన్న వేడెదన్. ఏమయ్యా నిన్ను వేడుకుంటున్నాను, ఇలాంటి పని చెయ్యొచ్చా? ఏ మాట ముందు పడితే ఆగుతాడో, అసలు ముందు నరికేయడం ఆగిపోతుందో ఆ మాట పైకెత్తాడు మొదట. అన్నవు నీవు చెల్లెలికి. ఆ పేరు గుర్తొచ్చేటప్పటికీ నేను చంపేస్తే బాగుంటుందా అని ఒక్కసారి ఆ కత్తి ఆగాలి. ఆగితే కదా తర్వాత మాట ఏమైనా మాట్లాడడం. దానికి తగిన మాట తీసుకొచ్చి అక్కడ వేశాడు ముందు. అది పోతన గారి యొక్క కవిత్వం అంటే. అలా పడింది ఘంటం అంటే మహానుభావుణ్ణి ఆవహించినటువంటి శక్తి రామచంద్ర ప్రభువు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మాడలిచ్చుటో. చెల్లెలు ఇంటికి వస్తే లేనిదేం కాదు, ఆవిడ తృప్తి ఆవిడిది, ఆవిడ భర్తతో ఆవిడ సంతోషంగా ఉంది. కానీ అన్నయ్య అమ్మా నీకు చీర కొందాం అనుకుంటున్నాను రా నాతో అంటే ఏ చెల్లెలు అన్నయ్య నాకు 10,000 పెట్టి చీర కొనందావు. అమ్మ నేను ఒక 500 రూపాయలు పెట్టి నీకు చీర కొందాం అనుకుంటున్నాను రా, నీకు నచ్చిన చీర కొనుక్కో అంటే పొంగిపోయి నాకు ఇలాంటి చీర లేదు మా అన్నయ్య కొనిపెట్టాడు అని పరవశించిపోతుంది. చీరలు మాడలిచ్చుటో ఓ చిన్న ఆభరణం కొనిపెడితే పరవశించిపోతుంది. ఏదో పెళ్ళయింది ఏంటి మా అన్నదమ్ముడు మా మేనల్లుడు అని ఎంత సంతోషం. మరి వచ్చినప్పుడు చిన్న ఆభరణం ఇచ్చారనుకోండి పొంగిపోతుంది అంతే. కాబట్టి మాడలిచ్చుటో లేదు. పోనీలేవయ్యా ఏమీ పెట్టకపోతే పెట్టకపోయావు. మధుర మంజుల భాషలను ఆదరించుటో. పోనీ నువ్వేమీ చేయకపోతే చేయకపోయావు. చక్కగా మంచి మాట మాట్లాడాలి కదా అక్క చెల్లెలతో. వచ్చిన దగ్గర నుంచి దెప్పిపడవడం, వచ్చిన దగ్గర నుంచి అక్క చెల్లెలు మనసు బాధపడేటట్టు మాట్లాడడం అన్నగారికి ఉండవలసినటువంటి లక్షణం కాదు. ఎప్పుడో వస్తుంది పెళ్ళయిన తర్వాత, ఏడాదికి ఒక మారో 2 మార్లో వస్తుంది. వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణకి అవకాశం లేని మాటలు ఏముంటాయో అవి పరమ ప్రేమగా మాట్లాడాలి అన్నయ్య. ప్రయత్నపూర్వకంగా పలకరించి అమ్మా అని పిలిచి సంతోషంగా మాట్లాడాలి. పేరు పెట్టి పిలవడం ఉంటుంది చెల్లెల్ని. పేరు పెట్టి పిలిచే అలవాటు ఉన్నా అసలు చెల్లి అని పిలవకపోయినా ఆ చెల్లి అంటే ఏముంటుందో ఆ ధ్వని ఆ పేరు పెట్టి పిలవడంలో ఉంటుంది అన్నగారు. ఎందుకంటే ప్రేమ అటువంటిదే. లక్ష్మి అన్నాడు అనుకోండి, లక్ష్మి అన్నట్టు ఉండదు చెల్లెల్ని, చెల్లి అన్నట్టే ఉంటుంది. అది ఆ పిలుపుకున్నటువంటి సౌరభం అసలు. కాబట్టి మధుర మంజుల భాషలను ఆదరించుటో. చక్కగా మధురమైన మాటలతో మంజులమైన మాటలతో ఆదరించాలయా. మన్నన చేయుటో, గౌరవించాలి చెల్లెల్ని. ఇవన్నీ చేయకపోగా చెల్లెల్ని చంపేస్తావా. మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకోమన్నా. పోనీ ఎవరైనా ఎదురుగుండా వచ్చి చెప్తే ఏమయ్యా ఏమిటి ఆధారం అని అడగచ్చు. ఏమైనా ఉందా? ఏమీ లేదు.
ఎక్కడో ఆకాశంలో శబ్దం వినబడింది, ఈ అమ్మాయికి పుట్టే 8వ గర్భానికి నువ్వు చచ్చిపోతావు. దానికి చంపేస్తావా చెల్లెల్ని? మిన్నుల మూతలే నిజము మేలని చంపకుమన్నా మాని రాగవన్నా సహింపుమన్నా తగదన్నా వధింపకుమన్నా. మీరు చూడండి, ఆ పద్యంలో ప్రతి చోట చివర అన్న 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 అన్నది తాను వేడుకుంటున్నా బావా బావా అని లేదు, అన్న అన్న అని చివరొస్తోంది. అంటే బావా శబ్దానికి లొంగచ్చు, లొంగకపోవచ్చు, అన్న శబ్దానికి లొంగాలి. అందుకని ఆ బ్రతిమాలడంలో వసుదేవుని యొక్క ఆరాటం భార్యని రక్షించుకోవాలన్నది, తాను బావా అని పిలిస్తే లొంగుతాడని నమ్మకం లేదు, ఆమెకి అన్నగా లొంగుతాడని తాపత్రయం. అందుకని వధింపకొమన్న తగదన్న వేడెదన్, ఇది చెయ్యకూడని పనయ్యా, అలా చెయ్యకు అని. ఎప్పుడైతే ఇన్ని మాటలు అన్నా 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 అన్నాడో ఆగాడు. చంపేయలేదు. కత్తెత్తిన వాడికి ఒక ఆడదానికి కుత్తుకు కూసేయడం ఎంతసేపు పనండి, అందులో కంసుడు లాంటి వాడికి. చంపలేదు. చిత్రం ఏమిటంటే భాగవతం యొక్క ఆవిష్కారం అంతా ఈ అద్భుతంలోనే ఉంటుంది. 7 రోజులలో చచ్చిపోతావురా అంటే 7 రోజుల్లో చచ్చిపోతానని తెలిసింది కాబట్టి నాకు బెంగలేదు, ఏది వినడం వల్ల ఈ 7 రోజులు ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, నాకు అది చెప్పండి అని చెప్పి అన్నీ విడిచిపెట్టి కూర్చున్నాయని ఒక ఆయన పరీక్ష మహారాజు. 8వ గర్భానికి చచ్చిపోతావురా అంటే 8వ గర్భానికి చచ్చిపోవాలంటే కనీసం 12 ఏళ్ళు బతకచ్చు. ఓ పుష్కరం చూసి ఇంకో పుష్కరంలో నదికి స్నానం చేయొచ్చు. 12 ఏళ్ళు బతకడానికి అవకాశం ఉన్నవాడు ఇప్పుడే ఆ అమ్మాయిని చంపేస్తానంటున్నాడు. వీడు పాపకర్మ చేస్తానంటున్నాడు, ఆయనేమో పుట్టడానికి వీలు లేని పుణ్యకర్మలు చేసుకుంటానంటున్నాడు. ఎవడి యొక్క దృష్టికోణం వాడిది. ఎన్నాళ్ళు బ్రతికి ఏం చేస్తావు? ఉపయోగపడేటటువంటి పని చెయ్యడం అనేటటువంటి బుద్ధిని మనసుకి కలగనప్పుడు ఎన్ని రోజుల పాటు ఈ శరీరంతో ఉండి దాని వలన ఏ ప్రయోజనాన్ని సాధిస్తావు? అందుకే వసుదేవుడు మాట్లాడుతూ అంటాడు కంసుడితోటి, బావా చావు పుట్టుక ఈ 2 ఎప్పుడో నిర్ణయింపబడిపోయి ఉంటాయి. ఏనాడు ఈ శరీరము పుట్టిందో ఆనాడే దీని యొక్క మృత్యువు కూడా పుట్టేసింది. దీనికి మృత్యువు లేకుండా పుట్టి ఎప్పుడో వస్తుంది, మృత్యువుని తర్వాత నిర్ణయం చేస్తామని అనరు. ఇది జన్మించినప్పుడే దీని యొక్క ఆయుర్దాయాన్ని కూడా ఈశ్వరుడు నిర్ణయించి పంపుతాడు. కాబట్టి దీని ఆయువు ఇంతకాలమని ఉంటుంది. కానీ ఇది ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ వస్తువు ఇంతకాలం ఉన్నది, ఆ ఉండడం వల్ల ప్రయోజనం ఉన్నా లేకపోయినా ఉండేటటువంటి జడమైన వస్తువులు వేరు. అన్నీ సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి, ఓ టేబుల్ ఫ్యాను ఉంది. ఎందుకుంది టేబుల్ ఫ్యాను అంటే ఇంతకుముందు సీలింగ్ ఫ్యాన్ లేనప్పుడు ఉపయోగపడుతుంది అనుకుని కొనుక్కున్నాడు, కానీ అన్ని సీలింగ్ ఫ్యాన్లు వేసేసుకున్నాడు. ఇప్పుడు ఆ టేబుల్ ఫ్యాన్ పెట్టుకెళ్ళి పక్కన పెట్టాడు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. చాలా సంవత్సరాలు పోయిన తర్వాత అసలు ఇది ఎలా ఉందో చూద్దామని చూశాడు, అది శుభ్రంగా తుప్పెక్కిపోయి ఎందుకో పనికి రాకుండా పోయింది. ఇప్పుడు ఒక టేబుల్ ఫ్యాన్ తను ఎప్పుడూ పెట్టుకోకపోయినా పాడైపోయినంత మాత్రం చేత వచ్చేటటువంటి ఉపద్రవం లేదు, అది జడం. కానీ మనుష్య శరీరం అలా కాదు, వచ్చింది ఏ పంచి పని చేయకుండా వెళ్ళిపోయింది. అంటే ఉపయోగం ఏముంది దానివల్ల? చెయ్యాలి. కానీ బావా అందరూ ఎందుకు చెయ్యరో తెలుసా అని అడిగాడు. ఇది భాగవత రహస్యం. ఇది పరమ జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. బావా అందరూ మంచి పనులు చెయ్యలేకపోవడానికి కారణం ఒకటి ఉంది. మనసు ఇంద్రియములను వాడుకుంటుంది, అది యజమాని కింద నిలబడుతుంది. మనసు అసలు నిజమునకు అది కాదు. కాకపోయినా తానే యజమాని పాత్రని అలవాటు చేసేసుకుంది. ఎందుకంటే చాలా కాలంగా మనం ఆ అలవాటు ఇచ్చేసాం. మీరు చూడండి, ఒక ఆయన ఇల్లు కట్టుకుంటాడు, కట్టుకుని అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన ఎప్పుడో 8 ఏళ్లకో 9 ఏళ్లకో ఓసారి వస్తుంటాడు. ఈ ఇంటిని చూడడం, ఇంటికి సున్నాలు వేయించడం, ఇల్లు బాగు చేయించడం, ఇల్లు అద్దెకి ఇవ్వడం, ఇల్లు అద్దెలు వసూలు చేయడం, దాని పన్నులు కట్టడం, ఇవన్నీ ఎవరో ఒక స్నేహితుడికి అప్పచెప్తాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత లోకంలో ఏమైపోతుందంటే, ఓ 20 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఈ ఇల్లు ఎవరిదండి అని అడిగితే అదిగో ఆ 3వ గుమ్మం అయిందండి అంటారు. ఆయనది కాదా ఇల్లు? 20 ఏళ్ల తర్వాత నిజంగా ఆయన నాది కాదండి, అమెరికాలో ఉన్నాడండి, దీని యజమానన్నా ఎవరు నమ్మరు, ఆయనదే అనుకుంటారు. చాలా కాలం యజమాని దానిని విస్మరించి ఇంకొకటికి అప్పజెప్పడం చేత ఆయనే యజమానిగా చలామణి అయిపోతున్నట్టు
బుద్ధి చేత నడపవలసినటువంటి ఈ శరీరం మనసు చేత నడపబడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే మనసుకి అంత అధికారం ఇచ్చేయడం వల్ల దాని సంకల్ప వికల్ప సంఘాతములే చెల్లిపోతుంటాయి. నోర్ముయ్ అనడు అసలు ఇప్పుడు మనసుని, అనకపోవడం వల్ల దానికి అంత అధికారం. ఇప్పుడు అంత అధికారం వచ్చినటువంటి మనసు ఇంద్రియములను వాడుకుంటోంది. ఇంద్రియములను మనసు ఎలా వాడుకుంటోందో దాన్ని బట్టే ఎవరి జీవితానికైనా అభ్యున్నతి బావా అన్నాడు. అదొక్కటే, ఇంకంతకు మించేం లేదు. ఒక ఆయన మనసులో, ఒక ఆయన శరీరంలో ఉన్న మనసు కంటిని ఈశ్వర దర్శనం చెయ్యి అని వెంపర్లాడుతోంది. ఇప్పుడు ఆయన మనసు ఎప్పుడు ఏం కోరుతుందంటే భగవత్ స్వరూపాన్ని చూద్దాం అని కోరుకుంటుంది. అందుకని ఆయన తెల్లవారు లేస్తే ఓ దేవాలయానికి వెడతాడు, ఎప్పుడు ఏదో భాగవతం ఏదో చదువుకుంటుంటాడు. చెవితో వింటే ఎప్పుడు ఈశ్వర సంబంధమైన విషయములను వింటాడు. నోటితో మాట్లాడితే ఎప్పుడు ఏదో మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ముట్టుకుంటే భగవత్ సంబంధమైన నిర్మాల్యము అవి ముట్టుకుంటాడు. రజోగుణ తమోగుణ సంబంధమైన విషయముల జోలికి వెళ్ళడు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఆయన అలా వెళ్ళలేదు అంటే ఆయన కన్ను గొప్పతనమా, ఆయన కన్నును అలా వాడుకొని మనసు గొప్పతనమా? కన్నుని వాడుకొని మనసు గొప్పతనం. మనసు సంకల్ప వికల్పములు ఏవి చేసినా అసలు బుద్ధి ఇబ్బంది పడేటటువంటివి ఏవి చేయదు. అది చేసే సంకల్ప వికల్పాలన్నీ ఇంద్రియాలను ఎందుకు వాడుకుంటుందంటే ఎప్పుడు వాడుకున్నా దీని అభ్యున్నతి కొరకు, జీవుని అభ్యున్నతి కొరకు వాడుకుంటుంది. కాబట్టి ఎప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళు అంటే, నా ఉద్దేశ్యం ఎప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళు అంటే, ఏమన్నా మరి జీవితాలు ఎలా గడుస్తాయండి? మీకేం ఒక గంటన్నర ఉపన్యాసం చెప్పేస్తున్నారు, బాగానే ఉంది, మరి కాకినాడ వెళ్తే మీరు ఉద్యోగం చేయరా? మరి అప్పుడు ఎలా? దానికి శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక విషయాన్ని చెప్తారు. జపో జల్పః, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశన జాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. జీవితం అంతా పూజగా మార్చుకునేటటువంటి విధానం ఒకటి ఉంది. మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట దేని వలన వస్తోందో జ్ఞాపకాన్ని పెట్టుకుని ఉంచుకుంటాడు. 83,99,999 జీవరాశులకి లేనటువంటి మాట మనుష్య ఉపాధి కలిగిన నాకొక్కడికే ఉంది. అందుకని నా మాట ఇతరులను బాధించరాదు. ఈ మాట ఈశ్వరానుగ్రహంగా వస్తోంది కాబట్టి దీన్ని ఎప్పుడు మాట్లాడినా ప్రయోజనకరంగా మాట్లాడతాను, నిగ్రహించుకుంటాను. ఎప్పుడైనా పొరపాటు మాట వస్తే ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ కోరుకుంటాను అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడుంటే ఏమిటి ఇబ్బంది? ఎప్పుడూ పూజ గదిలో ఉండక్కర్లేదు, మీరు ఎక్కడ ఉన్నా మీ వాక్కు తపస్సే. అలాగే సకలమపి ముద్రా విరచన, ఆయన లోపల ఎప్పుడు ఈశ్వరుణ్ణి భావన చేస్తూ ఉంటాడు కాబట్టి కదలికల యందు శక్తిని అనుసంధానం చేస్తాడు. ఆకలేసిందనుకోండి, ఆ దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, ఈ శరీరం లోపల పదార్థం లేదని గుర్తు చేయడానికి ఆకలి వేయించావా అనుకుంటాడు. నిద్ర వచ్చిందనుకోండి, ఆ దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, అలిసిపోయావని పడుకోమ్మనమ్మా చెప్తున్నావా అంటాడు. ఏది భావన చేస్తున్నా కదలికలకన్నింటికీ ఆవిడే ఆధారము. కదలిక అంటే శక్తి, కదిలేది శక్తి, కదలనిది శివం. కదిలి 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 తనలో తాను ఆత్మానందం అనుభవిస్తూ కూర్చుండిపోయిన స్థితికి శివం అని పేరు. కదులుతున్నంతసేపు శక్తి, అందుకే శక్తి కదలకుండా ఉండకూడదు, శివుడు కదులుతూ ఉండకూడదు. కానీ శివుడు కదిలి నటరాజుగా ఉంటుంటాడు, అదొక చమత్కారం మళ్ళీ. కానీ శక్తి మాత్రం ఎప్పుడూ ఆగిపోకూడదు. శక్తి ఎప్పుడూ కదులుతూనే ఉండాలి తప్ప శక్తి ఆగిపోయింది అని మీరు ప్రతిపాదన చేశారనుకోండి, నిశ్చలంగా ఉండిపోయింది అన్నారనుకోండి మీరు ఎప్పుడైనా, అప్పుడు అది ఇబ్బందికరం. అలా అనకూడదు, శక్తి ఆగింది అనకూడదు, శక్తి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారి అవతారం ఏమి అంటే, కదలని శివుడు కదిలే శక్తి ఇద్దరూ కలిసిపోతే శంకరాచార్యులు వారు లోపల కదలకుండా ఉంటారు ఆత్మగా, అందరికీ ఉపకారం చేయడానికి కదులుతూ ఉంటారు భూమండలం అంతా. అలా కదిలి కదలక రెండూ కలిపి ఉన్న స్వరూపమే శంకర భగవత్పాదులు. ఆయన యొక్క పరంపరలో వచ్చే వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు అని. కాబట్టి ఆ కదిలేటటువంటి కదలికలన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహమే అనుకున్నాడు అనుకోండి,
ఇప్పుడు ఆయన కదిలినప్పుడు ఎలా శరీరం కదిలినా అది ఆయన పట్టిన ముద్రలైపోతాయి. మంత్రజపం చేసే ముందు పట్టి